చరిత్రలో తెలుగువాడు. ఒక తెలుగు వ్యక్తి గొప్పతనం. గణిత బ్రహ్మగా పేరొందిన లకోజు సంజీవరాయ శర్మ నవంబర్ 22, 1907 సంవత్సరమున జన్మించినారు. ప్రపంచంలో 6000 గణితావధానాలు చేసిన ఏకైక వ్యక్తి సంజీవరాయ శర్మ. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలంలోని కల్లూరులో జన్మించినారు. జన్మతః అంధుడు. అప్పట్లో బ్రెయిలీ లిపి కానీ అంధుల్ని చేరదీసే వ్యవస్థ కానీ లేదు. శర్మగారి అక్క పాఠశాలలో చదివినవి ఇంటి దగ్గర గొంతెత్తి బిగ్గరగా మననం చేస్తే అవి విని గుర్తుపెట్టుకొని గణితంలో అపార విజ్ఞానము సాధించాడు. తండ్రి మరణంతో తల్లి పెంచి పెద్ద చేసింది. కల్లూరులో రైతులకు ధాన్యం ధర, భూమి కొలతలు చెప్పేవారు. వారు ఆయనకు కొంత సొమ్ము చెల్లించేవారు. గణితంలో పేరు ప్రఖ్యాతులు పొందుతున్న కాలంలోనే ఆయన వయోలిన్ పట్ల ఆకర్షితుడై నేర్చుకున్నాడు. శ్రీ సంజీవరాయ శర్మ తొలిసారి 1928లో గణితావధానం నిర్వహించారు. అప్పట్నుంచి 1995 వరకు ఆయన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్, ఢిల్లీ రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించి 6000 ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. మహానగరాలైనటువంటి ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగుళూరు, హైదరాబాదులలో పలు ప్రదర్శనలు ఇచ్చారు. అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు 1928 నవంబర్ 15న నంద్యాలలో జరిగినప్పుడు ప్రధాన ఆకర్షణ ఎవరు అంటే శ్రీ సంజీవరాయ శర్మ గారి గణితావధానమే. సాధారణంగా గణితావధానంలో పుట్టిన తేదీ ఇస్తే అది ఏ వారము అయిందో చెప్పడం ఒక అంశం. కానీ ఈ విషయంలో సంజీవరాయ శర్మ గారు ఒక ప్రత్యేకత ఉంది. ఆయన వారి యొక్క ప్రదేశమును కూడా, సమయాన్ని, ప్రదేశమును కూడా చెప్పేవారు. దానికి సంబంధించినటువంటి తిథి, వారము, నక్షత్రము, కరణము, యోగము, ఇలా మొత్తము దానికి సంబంధించినటువంటి విషయమంతా చెప్పేవారు. ఈ ప్రత్యేకతను మరెవరూ కూడా చూపలేదు. హైదరాబాదులో 1966లో శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయములో వేదికలో 2^103 ఎంత అన్నప్పుడు దానికి సమాధానంలో 32 అంకెలున్న సంఖ్య అని చెప్పారు అవధాని గారు. అంతేకాకున్నట్టుగా కా నుంచి క్ష వరకు ఉన్న అక్షరాలను వరుసగా నంబర్లుగా వేస్తే సరిగమ పదని అక్షరాల లబ్ధం ఎంత అంటే 52,05,06,000. ఇలా కాగితము, కలము రెండు ఉన్నా గంటల కొద్ది సమయాల్లో కూడా చెప్పలేని సమాధానాన్ని ఆయన ప్రశ్న అడిగినంత సులభంగా, ఏమాత్రం కూడా తడపాటు లేకుండా, ఆలస్యం లేకుండా సమాధానము చెప్పేవారు. ఆయనేమన్నా విద్యావంతుడా? కాదు. పోనీ 2 కళ్ళు ఉండి అంకెలిలా ఉంటాయి, సంఖ్యలిలా ఏర్పడతాయని చూడగలిగినవారా? కాదు. పొట్టిగుడ్డి. ఎన్నో ప్రశ్నలు ఆయనను వేలల్లో అడిగారు. ఆయన చెప్పిన సమాధానం సరిచూడ్డానికి గణిత మేధావులకు గంటల సమయము వారికి కావలసి వచ్చింది. ఆయనను అంకెల ఆకాశంలో అమావాస్య చంద్రుడు, ప్రపంచంలో 6000 గణితావధానాలు చేసిన ఏకైక వ్యక్తి. ఎంతోమంది యొక్క ప్రశంసలు పొంది ఉన్నారు. వారిలో మరి ముఖ్యంగా జవహర్లాల్ నెహ్రూ, రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్,
అంతేకాకున్నట్టుగా అనీ బిసెంట్ ఎంతోమంది ఆయనను కొనియాడారు. హ్యూమన్ కంప్యూటర్ అయినటువంటి శకుంతలాదేవి కూడా ఆయన ఎంతగానో నాకంటే గొప్పవాడు అని ప్రశంసలు అందజేయడము జరిగింది. లఖోజీ సంజీవరాజ్ శర్మ నుంచి మరి మనము ఏమి తెలుసుకుందాము? ఏకాగ్రత, పట్టుదల ఉన్నప్పుడు మనము సాధించగలము. అంతేకాకున్నట్టుగా మనం చెయ్యాలి అనే తపన ఉన్నప్పుడు, మామూలుగా గణితం అంటేనే ఎంతోమంది భయపడతారు. కానీ పుట్టి గుడ్డివాడైనటువంటి లఖోజీ సంజీవరాజ్ శర్మ గారు గణిత బ్రహ్మగా ఎదిగినాడు అంటే మరి మనం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మనము సాధించగలము. సో ప్రతి ఒక్కరూ కూడా లఖోజీ సంజీవరాజ్ శర్మను మార్గదర్శులుగా తీసుకొని వారు గణితంలో ప్రావీణ్యము పొందాలని, మరి నవంబర్ 22న ఆయన యొక్క జయంతిని, డిసెంబర్ 2వ తారీఖున ఆయన యొక్క వర్ధంతిని జరుపుకొని ఆయన గణితం పట్ల చేసినటువంటి, ఆయనకు గణితంలో ఉన్నటువంటి ప్రావీణ్యతను జ్ఞాపకం చేసుకుంటూ విద్యార్థులందరూ కూడా ఆ విధంగా గణితాన్ని నేర్చుకోవడానికి, గణితం పట్ల ఆసక్తులు అవ్వడానికి మనకు ఒక మార్గదర్శి లఖోజీ సంజీవరాజ్ శర్మ గారు. మరి లఖోజీ సంజీవరాజ్ శర్మ గారి యొక్క జయంతిని మరి మా పాఠశాలలో డిప్యూటీ డిఈఓ అయినటువంటి శ్రీదేవి మేడం గారు, అంతేకాకున్నట్టుగా మా హెచ్ఎం మేడం అయినటువంటి ఉషారాణి గారి అధ్యక్షన ఎంతో ఘనంగా జరుపుకోవడం జరిగింది. అంతేకాకున్నట్టుగా విద్యార్థులందరికీ లఖోజీ సంజీవరాజ్ శర్మ యొక్క చరిత్రను తెలపడము, మరి ఆ రోజునే డిప్యూటీ డిఈఓ గారు మా యొక్క గణిత ల్యాబ్ని సందర్శించి వాటిలో ఉన్నటువంటి మెలకులను వాటన్నిటిని కూడా తెలియచేయడము చాలా సంతోషకరము, చాలా ఆనందకరము. హాజరైనటువంటి అందరూ ఉపాధ్యాయులు అందరికీ వందనాలు. పిల్లలందరికీ కూడా ఆశిస్తున్నాను. నేను ఎక్కువగా నా మొదటి రోజే ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం ఇచ్చినటువంటి మ్యాథ్స్ క్లబ్ బుద్ధి వైసెన్స్ మ్యాథ్స్ అందరి టీచర్లకు కూడా ధన్యవాదాలు. మేడం లఖోజీ సంజీవరాజ్ శర్మ గురించి చెప్పారు. అతను ఒక బ్లైండ్ గుడ్డివాడైనప్పటికీ కూడా ఫార్మల్ ఎడ్యుకేషన్ లేనప్పటికీ, మీకు లెక్కలు ఎన్నో క్లాస్ నుంచి చెబుతున్నారు, ఒకటో క్లాస్ నుంచి ఒక టీచర్ బోధిస్తూ వస్తున్నారు, అవునా? అలాంటి రెగ్యులర్ స్కూలింగ్ లేనప్పటికీ కూడా ఆయన ఒక మేధావిగా పిలువబడ్డాడు. అంతవరకు అయితే మీకు తెలిసింది. కానీ మేడం ఇంకొక పదం వాడుతూ ఉన్నారు, అవధాని. అవధాని అవధానం అంటే ఏంటో తెలుసా? ఎవరైనా రైజ్ యువర్ హ్యాండ్. అవధానం. అవధానం అంటే అష్టావధానం, శతావధానం అని రెండు పేర్లు. అష్ట అంటే మనకందరికీ తెలుసు 8 వేరు వేరు పనులను ఏకకాలంలో చేయడం అష్టావధానం. 8 వేరు వేరు పనులు. ఇది వాస్తవంగా ఒక సాహిత్య ప్రక్రియ, భాషలో చేస్తారు. ఎక్కువ తెలుగులోనే చేస్తారు. ఇతర భాషల వాళ్ళు కూడా ప్రారంభిస్తున్నారు. ఒక పద్యాన్ని ఒక అంశం ఇస్తారు, ఒక పద్యం దానికి చెప్తూ ఉండాలి. ఒక లైన్ చెప్పంగానే ఒక ఆయన నిషిద్ధాక్షరి ఒక ఆయన ఉంటాడు. నెక్స్ట్ ఈ అక్షరం రాకూడదు, ఈ ఛందస్సు రాకూడదు ఒకరు అంటూ ఉంటారు. మధ్యలో ఒక ఆయన ప్రస్తుత ప్రసంగం ఏందో ఇది సంబంధం లేకుండా ఏంటో మాట్లాడుతూ ఉంటాడు. ఆ తర్వాత ఒక గంట కొట్టింటాడు. 2 గంటలు తీసుకోవాలి. ఒక విషయాన్ని ఇచ్చి ఒక 4 సంబంధం లేని విషయాలతో పద్యం చెప్పమంటాడు ఇంకొకటి. అలా 8 మంది వాళ్ళను పృచ్ఛకులు అంటారు. పృచ్ఛకులు ఉంటే అడిగేవాడు. అలా 8 వివిధ ప్రక్రియలను ఎటువంటి
కాగితము కలము లేకుండా కేవలం మనస్సుతో మేధస్సుతో ఆలోచించి అన్ని ప్రక్రియలను పూర్తి చేస్తే దానిని అష్టావధానం అంటారు. అలా చేసేటువంటి వ్యక్తిని అవధాని అంటారు. ఇది నేను ఇంతవరకు చెప్పినటువంటి అంశాలన్నీ పృచ్చకుడు, అప్రస్తుత సంఘము, తర్వాత ఆశువు, ఇవన్నీ సాహిత్యానికి సంబంధించి. కానీ ఇవాళ మనం జన్మదినం జరుపుకుంటున్నటువంటి మహానుభావులు ఏ విషయంలో చేశారు ఈ అవధానాన్ని? గణితంలో చేశారు. అంటే 8 వేరు లెక్కలను ఇచ్చి ఒక లెక్క ఒకసారి చెప్పిన తర్వాత ఇంకొక ఆయనకు ఆన్సర్ చెప్పడం కాదు. ఏకకాలంలో వాళ్ళు అడుగుతూ ఉంటారు క్రిస్ క్రాస్గా. దానిని గుర్తుంచుకొని 8 విభాగాలను ఏ విభాగానికి ఆ విభాగానికి సమాధానం. ఎంత గొప్ప వ్యక్తి ఒక్కసారి ఆలోచించండి. అలా కళ్ళు మూసుకొని మీ టీచర్ ఇచ్చిన హోంవర్క్లో లెక్క ఇంట్లో చేసిందేది మరుసటి రోజు రాగానే చూడకుండా ఆన్సర్ చెప్పు అంటేనే మనకు పెద్ద అవధానం అయిపోతుంది. నాకు తెలిసి, అవునా? గుర్తుంటుందా ఉండదా? టీచర్ ముందు రోజు చేసిన పాఠం నెక్స్ట్ రోజుకి అలా కళ్ళు మూసుకుంటేనే టీచర్ బోర్డు పైన రాసిందో నువ్వు క్లాస్ వర్క్లో రాసిందో ఏదో ఒకటి కళ్ళెదురు రావాలి. వస్తుందా? ఎంతమందికి వస్తుంది? రావాలి. ఎందుకు మేము ఇంతమంది హైరాణ పడుతున్నాం కదా? రావాలి. పోనీ రాలేదు కదా, ఇవాళ ఈయన ఒక స్ఫూర్తిగా తీసుకోండి. ఆయనకు టీచర్లు లేరు, స్కూల్ లేదు, పంప లేదు, ఎవరు ఓన్లీ ఇంట్లో చాలా ముద్దుగానే సత్యం నీకు బాగాలేదు కొనిచ్చారా ఎవరన్నా ఆయనకు? అవన్నీ కూడా చాలా బూస్టప్ చేస్తాయి. ఇంట్లో మనం ఒకటి చిన్న కోరిక కాదు, చిన్న కోరిక కావాలి అడగంగానే ఒకరు ఇస్తారు చూడు, వెన్ను తడతారు చూడు మనల్ని, అది చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కానీ ఆయన బాల్యం ఎలా గడిచిందని చెప్తారు మేడం. ఇప్పుడు బోర్న్ డిసేబుల్డ్, ఆయన పుట్టుగుడ్డి. అరే వీడు ఇలా పుట్టాడే, వీడు ఎలా అని ఆయన ఒక బరువుగానే చూసింది ఆ కుటుంబం, సమాజం. కానీ నిజమైనటువంటి తపన, నిజమైనటువంటి ఆసక్తి చదువు పైన ఉంటే ఎటువంటి ఎల్లలు ఉండదు అన్న విషయాన్ని తెలుసుకోండి. వాళ్ళ ఆయన నిజంగా ఆసక్తి ఉంది. మరి ఆయనకు గురువు ఎవరు? ఎలా నేర్చుకున్నాడు సబ్జెక్ట్ని? వాళ్ళ అక్క ఓరల్గా చదువుతుంటే విని నేర్చుకున్నాడు కదా. మీకు 8 పీరియడ్లకు 8 మంది వచ్చి చెప్తున్నారు సబ్జెక్ట్. ఓరల్గా చెప్తున్నారు, బోర్డు పైన చెప్తున్నారు, మీకు రైటింగ్ ఇస్తున్నారు, దానిలో టెస్టులు పెడుతున్నారు. మీరేమో ఇంకా గుర్తు లేదంటున్నారు. ఇవాళ నుంచి ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మనం లక్కోజు గారంతా ఫేమస్ కాకపోయినా డెఫినెట్గా దానిలో కొద్ది భాగమైనా మనం అచీవ్ చేయగలుగుతాము. మరి ఇలాంటి ఒక గొప్ప వ్యక్తి యొక్క జయంతిని వాస్తవంగా మనకు ఎక్కడ గూగుల్ సెర్చ్లో ఈయన గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసినా ఈయన పుట్టినరోజు నవంబర్ 27, 1907లో పుట్టాడు అన్నటువంటిదే అనిపిస్తుంది. కానీ ఆయన కుటుంబ సభ్యులు దాన్ని లేదు కరెక్షన్ చేయాలి. గూగుల్లో కూడా ఆయన వాస్తవం అన్న తేదీ నవంబర్ 22 చెప్పడం వల్ల మనము ఈ రోజున దానిని జరుపుకుంటున్నాము. ఇలాంటి మహనీయ